తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య యువసేన ఆధ్వర్యంలో నవదుర్గ స్వరూపాలు వాసవిమాత బాలవాసవిగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరమేశ్వరి దేవస్థానం నందు 9 నవదుర్గల అలంకారములతో వారాహి మాత శ్రీ కన్యకా పరమేశ్వరి బాలవాసవి అలంకారాలతో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ దసరా అనేది మహిషాసురుణ్ణి అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు వారిని సంహరించింది కాబట్టి 9 రోజులుగా చేసుకుంటున్నాం. ఈ 9 రోజులు నవదుర్గల అలంకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో వాటితో యుద్ధం చేసింది. యుద్ధం చేసిన తర్వాత 9వ రోజు వాటిని సంహరించింది. దానివల్ల విజయదశమిని మనం జరుపుకుంటున్నాం. ఈ 9 రోజులు ఒక్కొక్క అలంకారాన్ని దేవి శైలపుత్రి, దేవి బ్రహ్మచారిణి, దేవి కుష్మాండ, దేవి కుత్యాయిని, దేవి స్కందమాత, దేవి కాళరాత్రి, దేవి మహాగౌరి, దేవి సిద్ధిదారి, ఈ 9 అలంకారాల్లో మనం ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నాం. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కాలినడకన విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళుతున్న భవానీ భక్తులకు ఏలూరు జిల్లా భీమడోలులో శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా భీమడోలు గుండుగరను సేవా సమితుల ఆధ్వర్యంలో కాలినడకన ఇంద్రకీలాద్రికి వెళుతున్న భవానీ మాలదారులు భక్తులకు స్థానిక శ్రీ సత్యసాయి బ్రిక్స్ ఫ్యాక్టరీ ఆవరణలో 3 రోజుల పాటు అల్పాహారం, వాటర్ బాటిల్ సమకూర్చుతున్నట్టు సేవా సమితి జిల్లా మెడికల్ కోఆర్డినేటర్ కేఎల్ఎన్ మూర్తి, భీమడోలు కన్వీనర్ వర్ధినేడి సత్యసాయి తెలియజేశారు. స్నానం చేసేందుకు ట్యాంకర్లతో తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవాల్లో భాగంగా భవానీ దీక్ష తీసుకొని కాలినడకన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనార్థం వెళ్తున్న ఈ దీక్షాదారులందరికీ ఈ రోజున మేము ఉదయం వడ ఇవ్వడం జరుగుతోందండి. అలాగే మా సత్యసాయి సేవా సంస్థ తరఫున మరి అనేక కార్యక్రమాలు ఈ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. భవానీ దీక్ష తీసుకున్న వారందరికీ స్నానాలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతదినోత్సవ వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు సమితి అలాగే గుండుగోళం సమితి వారి యొక్క ఆధ్వర్యంలో కాలినడకన వెళ్లే భవానీ భక్తులకు, విజయవాడ అమ్మవారి దర్శనార్థం వెళ్లే భక్తులకు ఇచ్చట స్నానం చేయటానికి, అలాగే మంచినీరు, అల్పాహారం స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటి మేము ఇక్కడ ఏర్పాటు చేసి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ భక్తులు ఎంతో దూరం నుంచి శ్రమపడి పిఠాపురం, శ్రీకాకుళం అంత దూరం నుంచి వస్తూ అలా నడక బాగానే వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ రకంగా చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సాయిరాం.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తీవ్రంగా స్పందించారు. పుత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ బతికి ఉన్నంత వరకు వైఎస్సార్ మేలును గుర్తుపెట్టుకోవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా పలు అంశాలలో బాలకృష్ణకు మేలు చేశారని గుర్తు చేశారు. అఖండ సినిమా విడుదల సమయంలోనూ అలాగే బసవతారకం ఆసుపత్రి బిల్లుల విషయంలోనూ జగన్ బాలయ్యకు మేలు చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అసెంబ్లీ అంటేనే ఒక పవిత్రమైన దేవాలయం అని చెప్పేసి అసెంబ్లీని పార్లమెంట్ని అది దేవాలయం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఎంత కోట్లు ఉన్నా కానీ అసెంబ్లీకి పోయేవాడు చాలా గట్టిగా ప్రజల చేత ఎన్నుకోబడినాడు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన అసెంబ్లీ కడాన ఏమైందంటే నిన్న బాలకృష్ణ మాట్లాడుతుంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మానవత్వంతో మాట్లాడాలా, కృతజ్ఞతతో మాట్లాడాలా. నేను బాలకృష్ణని వ్యతిరేకించడం కాదు కానీ ఆయన ఆ విధంగా మాట్లాడిన దానికి ఎంత తల వంచుకోవాలన్నా అతను తల వంచుకోవాలి. కారణం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ విధంగా జరిగింది, ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఏ విధంగా రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయినారు. ఒక మానవత్వంగా ఉన్న అందుకే నేను రాజశేఖర రెడ్డిని గారిని యుగ పురుషుడు అంటుంటాను. బాలకృష్ణ గారు చేసిన పనికి ఆయన కేసు కానీ పెట్టింటే శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది. ఒక మానవత్వంతో అందులో మెంటల్ అనే ఒక సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకొని ఆయన సపోర్ట్ చేసింది గారు కాబట్టి కృతజ్ఞత లేకుండా మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణకి పెద్ద ఫ్యాన్ ఆయన. అటువంటి బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని చంపుకొని ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ నిజమైన ఒక మన చిరంజీవి గారు వెంటనే స్పందించాడు. ఆయన స్పందించకుండా పోయి ఉంటే ప్రజల్లో వాళ్ళకి పాప మామూలుగా మీకు అందరికీ తెలుసు ఆ మీడియా ఏ విధంగా ఉందంటే ఏది చేసినా ఆ మీడియా దాన్ని గొప్పగా చెప్పుకొని పరిగెత్తుంది. రకరకాలుగా పెడతారు వాళ్ళు. ఏ ఒక్క దానిపైన కూడా నిమగ్నంతో మాట్లాడరు వాళ్ళు. కానీ అది ఒక అసెంబ్లీ మాదిరిగా కనబడలేదు. అది మనకు చీరలు ఇప్పితే ఏ విధంగా కౌరవులు ద్రౌపది గారు చీరలు ఇప్పితే ఏ విధంగా సంతోషపడినారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి జపం తప్ప తెలుగుదేశానికి వేరే జపం కనబడలా. మీకు అందరూ కూడా తెలుసు విద్య పైన ఏ విధంగా ఉందంటే ఎక్కడ కూడా నెహ్రూ గారు కూడా మనకు ప్రాజెక్టు ఓపెన్ చేసినప్పుడు నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టు ఓపెన్ చేసినప్పుడు ఏమని చెప్పాడంటే నెహ్రూ గారు ప్రాజెక్టులు దేవాలయం, హాస్పిటల్ దేవాలయం, నెహ్రూ చెప్పిన మాటలు చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్సిటీ దేవాలయాలు అన్నారు. అట్లాంటి దేవాలయానికి కూడా స్వస్తి చెప్పి వాళ్ళు 24 గంటలు ప్రజల సమస్యని ఎక్కడనో ఎత్తుకొని సముద్రంలో కలిపేసి 24 గంటలు దూషణతో తప్ప వేరే ఆలోచనతో లేదు. వాళ్ళు ప్రజలు కూడా చూస్తూ ఉండరు. బాలకృష్ణ అనే వ్యక్తికి ఆయనకి మెంటల్ అని ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ మెంటల్ వల్ల అందరూ చెప్తున్నారు ఆయన తాగేసి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ప్రజల్లో ఎట్లుండదంటే ఒకప్పుడు 4,300 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు 73,000 బెల్ట్ షాపులు అయింది. అసెంబ్లీలు కూడా అదేవిధంగా ఆయన మ్యాన్సన్ హౌసో లేదు ఏం హౌస్ తాగినాడో దేవుడు తెలియలా. ఆయన మాటలు చూస్తే తాగుబోతు మాటలుగా కనబడుతుండదు కానీ వేరే మాటలుగా కనబడలేదు. ఆసియా కప్ 2025లో భారత జట్టు ఛాంపియన్ గా అవతరించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ మాయాజాలం చేయగా బ్యాటింగ్ లో యువ ఆటగాడు తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 147 పరుగుల చేజింగ్ లో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఈసారి ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు 3 సార్లు తలపడగా అన్నింటా భారత జట్టే విజయం సాధించింది. ఆసియా కప్ చరిత్రలో భారత్ పాక్ జట్లు ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి కాగా భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. భారత్ సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన అభినందన సందేశంలో ఆపరేషన్ సింధూర్ అనే పదాన్ని ప్రయోగించడం విశేషం. Aris Ruff gets his innings underway with a cultured edge down the third for 4. Oh, it's not going to happen. Waka nails the Yorker. Hits it high, hard, straight out to deep mid-wicket. And taken. Rinku Singh with the catch.
Pakistan bowled out. Have gone from 113 for 1 to 146 all out in no time. For 9. Pakistan, they were going well. They started really well, but full marks to this Indian team and the skipper. Worked that nicely, and it's gone for 6. What a shot that is! Brilliant under pressure, Tilak Verma. What a temperament to pull off shots like this in a huge game, a pressure game, and do it so calmly, so composed. This is magnificent. It's come right out of the screws, and he's picked the bones out of that one as he smashes it into the crowd. There's Gautam Gambhir. He knows the importance of that hit. What it does, it's just too needed now for India. Down the ground, the scores are tied, and just one needed from 3 with Rinku Singh on strike. And bang! It's over. It's India who win the Asia Cup for the 9th time. It's been a thrilling final. Rinku Singh, first game of the tournament, one ball he plays, puts it away to the boundary, and a huge sigh of relief in that dugout. And have a look at Tilak Verma. He's a national hero with this kind of effort. India, magnificent work and winning the Asia Cup 2025. Congratulations to India. Congratulations to India. They are the champions, of course. They'll be delighted with this victory, winning the Asia Cup. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అస్వస్థతతో ఉన్న పవన్ ను హైదరాబాద్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు ఆరోగ్యంపై శ్రద్ధ వహించారని ముఖ్యమంత్రి సూచన. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. తన అభినందనల్లో ఆపరేషన్ సింధూర్ అనే పదాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.